వీక్షకులకు స్వాగతం, నమస్కారం. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి కీలక పాత్ర వహించిన సంగతి తెలిసిందే. హైకోర్టుకు వెళ్ళాడు, బెయిల్ నిరాకరించింది. సుప్రీంకోర్టుకు వెళ్ళాడు, హైకోర్టులో తెలుసుకోమని రివర్స్ పంపించింది. అక్కడ మళ్ళీ నిన్న హైకోర్టు ఆ కేసును కొట్టేసిన సందర్భంగా మిథున్ రెడ్డి పాత్ర ఏంటి, ఆయనకు బెయిల్ వచ్చే అవకాశం ఉందా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించడానికి జనసేన అధికార ప్రతినిధి కూసుంపూడి శ్రీనివాసరావు ఉన్నారు. వారిని అడిగి ఆ మద్యం స్కామ్లో మిథున్ రెడ్డి పాత్ర గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్ ఎంత భారీ ఎత్తున జరిగిందో చూసాం మనం. దాంట్లో మిథున్ రెడ్డి పాత్ర కూడా మనకు తెలుసు. దాన్ని నాకు సంబంధం లేదంటే సుప్రీంకోర్టుకి వెళ్ళాడు ఆయన. మిథున్ రెడ్డి పాత్ర ఏంటి? ఒకటి రామబ్రహ్మ గారు మామూలుగాను అదేదో సీరియల్ వచ్చిందండి 2008లో, ఒకటి 2024 వరకు నడిచిందంట, అతిపెద్ద సీరియల్. అలాగా ఇప్పుడు ఏదో ఈ లిక్కర్ స్కామ్ గురించి నిజంగానో ఏదైనా స్కామ్లోనండి రామబ్రహ్మ గారు మనకు గతంలో 4 పేర్లు 5 పేర్లు ప్రధాన పాత్రలుగా ఉండేవారు. వాళ్ళని అరెస్టులు చేయడం జరగడం ఇవన్నీ జరిగేది. అసలు ఈ లిక్కర్ స్కామ్లో రోజుకో మొదటి కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు అన్నట్టుగా పాత్రలు వస్తానే ఉన్నాయి, చేమల పుట్టలాగా వస్తానే ఉన్నాయి. అసలు దానికి ఐఏఎస్ అధికారులతో సహా రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు, వ్యాపారవేత్తలు అనేక మంది ఈ లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడంటే, అసలు నాకు సంబంధం ఏంటి, నేను ఎంపీని, నేను ఢిల్లీలో ఉంటాను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో నాకు పాత్ర ఏముంటుంది అనేటువంటిది మాట్లాడాడు. అతని పేరు లేకపోయినా ముందస్తు వెలిగెళ్ళాడు. అప్పుడు ముందు అంటే మీరు గమనిస్తే రామబ్రహ్మ గారు, మీరు చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన ఈ వ్యక్తులు, ఈ అక్రమాలు అన్యాయాలు ఈ చేసినటువంటి వ్యక్తులు అందరూ కూడా అయితే ముందస్తు బెయిల్కి వెళ్తున్నారు, లేకపోతే జైలుకు పోతున్నారు. ఈ రోజున పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పిఎంఆర్ అంటాం. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, నేను పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కాదు, అతను పిఎంఆర్ అంటే ప్రధాన మద్యం రింగ్ మాస్టర్. రింగ్ మాస్టర్ ఎందుకంటున్నారంటే ఎంతోమంది చిన్న చిన్న పాత్రలు రాజకేశ్వరరెడ్డి మొదలు పెట్టుకుని ఇప్పటికి 11 మందిని అరెస్ట్ చేశారు. దాంట్లో రాజకీయ నాయకుడు ఎవరు ఉన్నారంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతను కూడా అంతే, పారిపోవడానికి విదేశాలు పారిపోవడానికి ప్రయత్నించి దొరికాడు ఉన్నారు. ఈ 11 మంది తర్వాత వచ్చినటువంటి ప్రధాన పేరు, త్వరలో అరెస్ట్ కాబోయే పేరు ఏదన్నా ఉందంటే మిథున్ రెడ్డి. ఈ మిథున్ రెడ్డి రాష్ట్రంలో బ్రెవరేజెస్కి ఎక్కడి నుంచి కొనాలి, ఏ రేటుకి కొనాలి, తర్వాత ఎక్కడెక్కడ డంప్ చేయాలి, ఆ డంప్ చేసిన దాన్ని రాజకేశ్వర రెడ్డి దగ్గరికి ఏ విధంగా పంపాలి, రాజకేశ్వర రెడ్డి తోటి ఎప్పటికప్పుడు లెక్కలు తీసుకోవాలి, ఆ లెక్కలు తీసుకెళ్ళి అసలైనటువంటి కింగ్ పిన్ వాడు కదా తాడేపల్లి ప్యాలెస్లో, ఆ కింగ్ పిన్కి చేరవేయాలి. అసలు పాత్ర ఎత్తుంది. మిగతా వాళ్ళందరూ చిన్న చిన్న పాత్రలో, చేపలు చిన్న చిన్న చేపలు అంటారు కదా, ఇది ఒక తిమింగలం. అసలు పైన పెద్ద కింగ్ పిన్ లోపల ఉంది, ఇంకా రావట్లేదు. మీరు చాలా గమనిస్తే రామబ్రహ్మ గారు, ఈ మద్యం కేసుకు సంబంధించి ప్రధాన పాత్రలు ఎవరైతే అరెస్ట్కి వెళ్తున్నారో అప్పుడు వస్తాడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతాకి. ఆ రోజు వస్తాడు, ఎందుకంటే డైవర్ట్ చేయాలి, విషయాన్ని డైవర్ట్ చేసి కూటమి ప్రభుత్వం వచ్చేస్తుంది, లేకపోతే ఇది చేయలేకపోతుంది, రకరకాలుగా ఏదో బురద జల్లడం, హడావడి చేయడం, కార్యక్రమాలు చేయడం వచ్చేస్తున్నారు. మనకి ఈ మధ్యకాలం మనకు బాగా గుర్తుకొచ్చేది ఏంటంటే ఢిల్లీ మద్యం కుంభకోణం. దాంట్లో ఢిల్లీ ముఖ్యమంత్రి గారు, అప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు, కవిత గారు, ఇక్కడ మొత్తం అందరూ జైలు జీతం అనుభవించారు. దాంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ మద్య కుంభకోణం దాదాపు కనీసం 15 నుంచి 20 రెట్లు పెద్దదే, చిన్నది కాదు. ఏదో 3,500 కోట్లు అయ్యి అంటున్నారు, కానీ నాకు తెలిసి 31,500 32,000 కోట్ల స్కామ్ ఇది. ఢిల్లీ స్కామ్ 0.001%. అటువంటిది దాన్ని కూడా కవర్ చేస్తా. విచిత్రం ఏంటంటే వాళ్ళకి ఒక పేపర్ ఉంటుందండి, అలా పేపర్లోని లేకపోతే వాళ్ళకి సంబంధించిన కొంతమంది మనుషులతోటి ఈ లిక్కర్ స్కామ్ కూడా సూత్రధారి చంద్రబాబు అంటారు. షర్మిల అంటుందండి ఒక మాట, నాకు బాగా నచ్చిన మాట. షర్మిల గారు అనే మాట ఏంటంటే, మా అన్నయ్య గారు అద్దంలో మొహం చూసుకుని ఆయనకి చంద్రబాబు కనబడతా ఉంటాడు అని. అలాగా నీ ప్రభుత్వ హయాంలో నీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన కుంభకోణానికి సిట్టు దర్యాప్తు వేగవంతంగా చేసి నిందితులను పట్టుకుంటే దానికి చంద్రబాబు నాయుడు గారు కారణం అంటావేంటి? అసలు సంబంధం ఉందైనా మాట్లాడేటప్పుడు. ఎందుకంటే ఈ మధ్యకాలం సార్ మామూలుగా సిట్టు విచారణ అనేటప్పటికీ అందరికీ ఒక భావన ఏంటంటే విచారణ సాగుతూనే ఉంటుంది, వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఎలా సాగుతుంది సంవత్సరాలు బట్టి, ఇది ఎక్కడ పట్టుకుంటారులే అనుకున్నాం. కానీ చాలా చాలా వేగవంతంగా జరుగుతుంది. అంటే అధికారులకి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసేటువంటి స్వేచ్ఛ కల్పిస్తే ఎటువంటిది బయటికి తీసుకొస్తారనేది ఉదాహరణ. ఇలా ప్రభుత్వం, కోట ప్రభుత్వం, చంద్రబాబు గారిని అందరూ అంటారండి, అందరూ బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు, మీరు పట్టించుకోవట్లేదు లిక్కర్ స్కామ్లో అంటే. ఆయన అదే మాట అన్నాడు, వాళ్ళు చేసినట్టు మనం చేయకూడదు, చట్టానికి చట్ట పరిధిలో వాళ్ళ పని వాళ్ళు చేసుకునేలాగా మనకు స్వేచ్ఛనివ్వాలి, అది ఇచ్చాం చేస్తుంది అంతే తప్ప అతను ఏదో నన్ను అరెస్ట్ చేశాడు కాబట్టి ఆ విధంగా అరెస్ట్ అతను చేస్తే అది కరెక్ట్ అయిన విధానం కాదని చెప్పి అన్నాడు. అది ముందు చాలామంది గుర్తించలేదు, బయట తిరుగుతున్నారు, కళ్ళ ముందు తిరుగుతున్నారు, ఇప్పటికే భావన ఉందండి. అలాగే చూడండి లిక్కర్ స్కామ్లో ఎటువంటి వాళ్ళు లోపలికి వెళ్తున్నారు. వంశీ చూడండి పరిస్థితి ఏంటి, ఎలా బెయిల్ రావట్లేదు కదా.
వంశీ చూడండి పరిస్థితి. నేను అంటుంది ఏదైనా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తర్వాత ఏమో ముంబై, ఎక్కడికి దుబాయ్ కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ సినిమా ఎక్కడికి వెళ్ళిందంటే దుబాయ్కి వెళ్ళిపోయింది. ఆఖరికి తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్న వ్యక్తులకి, ఇక్కడ లిక్కర్ స్కామ్ వ్యక్తులకి సంబంధాలు కూడా బయటకు వస్తున్నాయి. అన్ని అన్ని విచారణ జరుగుతుంది. ఎవరైతే దుబాయ్లో అపార్ట్మెంట్లో దాక్కున్నారో ఆ దుబాయ్ అపార్ట్మెంట్ ఓనర్ని కూడా విచారణకు పిలిచింది. ఆనాటి ప్రభుత్వాలకు సంబంధాలు ఉన్నట్టే స్కామ్లు సంపాదించాడు. ఆ డబ్బు ఎంత డబ్బు లాగకపోతే సినిమా ఇండస్ట్రీస్లో పెట్టారు, రియల్ ఎస్టేట్లో పెట్టారు, బంగారం రూపంలో దాచారు. ముంబైలో కార్పొరేట్ హాస్పిటల్లో పెట్టారు. ఇక నేలమాళిగల్లో మరి ఇడుపులపాయలు ఎంత దాచారో, బెంగళూరు ప్యాలెస్లో ఎంత దాచారో, తాడేపల్లి ప్యాలెస్లో ఎంత దాచారో అనేది ఎవరికీ తెలియదు. మళ్ళీ ఆ డబ్బుని రూట్ మార్చి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో ఆ ఎన్నికల సమయంలో ఖర్చు పెట్టడానికి రూట్ మార్చారు. అంటే మద్యపాన నిషేధం చేసి నేను మళ్ళీ ఓట్లు అడుగుతాను అన్న వ్యక్తి మద్యాన్ని ఏ విధంగా ఏర్లే పారేయడో, అదే సందర్భంలో ఈ మిథున్ రెడ్డి పాత్ర మరో పాత్ర ఏంటంటే కేవలం క్యాష్ పేమెంట్ ట్రాన్సాక్షన్ తప్ప డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేవు. ఎందుకు లేవు అంటే ఈ రోజున టీ కొట్టు దగ్గరికి వెళ్ళి టీ తాత కూడా మనం డిజిటల్ పేమెంట్ చేస్తున్నాం. ఇందాక పేపర్లో కూడా చూశానండి, ప్రపంచంలోనే భారతదేశం యూపీఐ పేమెంట్లో టాప్ పోస్ట్లో ఉంది. 10 రూపాయలు చాయ్ బండి దగ్గర కూడా యూపీఐ పేమెంట్ పెడుతున్నారు. అటువంటిది గవర్నమెంట్ మెయింటైన్ చేస్తా, గవర్నమెంటే ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉందంటే ఎంత కుంభకోణం జరిగినట్టు. దానికి సమాధానం మాత్రం చెప్పరండి. ఎన్నైనా చెప్తారు కానీ దానికి మాత్రం సమాధానం చెప్పరు. ఎందుకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మీరు ఒప్పుకోలేదు అప్పట్లో? అన్నిటికంటే ముఖ్యంగా రామబ్రహ్మ గారు, ఇవి ఆథరైజ్డ్గా జరిగింది, అనాథరైజ్డ్గా అసలు లెక్కలు లేవండి అక్కడ. ఎక్కడి నుంచి డైరెక్ట్గా డిజిటలైజ్ నుంచి డైరెక్ట్గా షాపులకు వెళ్ళిపోయినాయి. ఒక వే బిల్లు కానీ, ఒక బిల్స్ కానీ ఏమీ లేకుండా వెళ్ళిపోయింది. అది కొన్ని వేల కోట్లు ఉంటుంది. అది 20% బిల్లింగ్ ఉంటే 80% అనాథరైజ్గా అయిపోయింది. అది ఎన్ని వేల కోట్లు ఉంటుంది? నేను ఏమంటానంటే వేగవంతంగా జరుగుతుంది ఖచ్చితంగాను. కానీ అదే సందర్భంలో ఎవరైతే మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ ఎవరో కానీ, మరి మిథున్ రెడ్డి అనే మాటలు చెప్తాడు కదండి, నాకు సంబంధం ఏంటి అదన్నాడు. నీకు సంబంధం లేనప్పుడు నిరూపించుకో. అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం ఏంటి, దాక్కోవడం ఏంటి? ఇప్పుడు వీళ్ళందరూ అంతేనండి, పెద్ద పెద్ద మాటలు చెప్తారు, దమ్ముంటే అరెస్ట్ చేయండి అంటారు, నోటీస్ వచ్చేసరికి కనపడరు. ఇంకా లుకౌట్ నోటీస్ ఇవ్వగానే అండర్గ్రౌండ్కి వెళ్ళిపోతారు. ఎందుకు వాళ్ళ దగ్గర విపరీతమైన సొమ్ము ఉందండి. మీకు ఢిల్లీలో పెద్ద పెద్ద స్థాయి లాయర్లు అందరూ చేతుల్లో ఉన్నారు, ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే స్తోమత ఉంది కాబట్టి వాళ్ళని పోషిస్తూ ఉంటారు. సరే, మిథున్ రెడ్డి గారు హైకోర్టు అతను బెయిల్ తిరస్కరించినప్పుడు ఢిల్లీ వెళ్ళి సుప్రీంకోర్టుకి వేసుకున్నారు. సుప్రీంకోర్టు ఏమో హైకోర్టులోనే తేల్చుకోమని చెప్పింది. తర్వాత ఇంకా అరెస్ట్ తప్పదో అనేటువంటి డిసైడ్కి వచ్చిన తర్వాత అతను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. సరే, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ అతను సుప్రీంకోర్టులో వేసుకున్నాడు. ఇప్పుడే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఎందుకంటే పకడ్బందీ ఆధారాలతో సహా సిట్ అక్కడ పెట్టినప్పుడు సుప్రీంకోర్టు కూడా ఖచ్చితంగా ఇది అతిపెద్ద కుంభకోణం అని డిసైడ్ అయిన తర్వాత ఖచ్చితంగా స్టే నిరాకరించింది, అతను బెయిల్ నిరాకరించింది. అంటే విచారణకు హాజరవ్వాల్సిందే, దర్యాప్తు సంస్థలకు సహకరించాల్సిందే అనేటువంటి విషయాన్ని చెప్తా అతను బెయిల్ నిరాకరించింది. అతనికి కనీసం వివరణ ఇవ్వడానికి కూడా, వివరణ అంటే మీన్స్ మళ్ళీ అతను ఏదో బెయిల్ పెట్టుకోవడానికి దానికి అవకాశం లేకుండా ఇమీడియట్గా అది విచారణ సంస్థలకి హాజరవ్వాల్సిందే అనేటువంటి విషయాన్ని తేల్చిందంటే ఇది ఎంత పెద్ద కుంభకోణం అన్నది సుప్రీంకోర్టు కూడా అర్థమైంది. నేను అనుకోవడం నిజంగా కొంతమంది న్యాయవాదులు కేవలం వీళ్ళ గురించో చదువుకున్నారేమో లా అనిపిస్తుంది నాకు. వీళ్ళు లేకపోతే వాళ్ళు చదువుకున్న చదువు ఏమైపోద్ది అనిపిస్తుంది. లా బుక్లో ప్రత్యేకించి సెక్షన్స్ కూడా వీళ్ళ గురించి పెట్టుంటారు. అంటే వీళ్ళందరూ కూడా పిన్నెల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ కూడా జబ్బాలు చరచడం, కేసు వచ్చేటప్పటికి మన పేరునని అలాగే మాట్లాడాడు కదండి, ఇష్టారీతిని మాట్లాడేసాడు. ఇష్టారీతిని మాట్లాడేసి మళ్ళీ బెయిల్కి వెళ్తున్నాడు. బెయిల్ ఎందుకు ఇస్తుంది కోర్టు? మిస్టర్ వచ్చి మాట్లాడేస్తే అంటే నేను అంటుంది ఏదైనా ఈ మద్యం కుంభకోణం అన్నదే ఖచ్చితంగా ఏ కేసులో అయినా జగన్మోహన్ రెడ్డి గారు తప్పించుకోవచ్చు అవసరమైతే. ఎందుకంటే అతనికి చట్టాల మీద నమ్మకం కంటే చట్టాల్లో ఉన్న లోపాల మీద నమ్మకం ఎక్కువ. బాగా ఆ లోపాలని అతను ఎలా ఎడ్జిట్ చేసుకుంటాడు. కానీ మద్యం మాత్రం అతను ముంచేస్తుంది. మద్యం విషయంలో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా జైలు జీవితం అనుభవించవలసింది. ఆ విషయం మనందరికంటే జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు. ఎందుకంటే చాప కింద నీళ్ళలో తల వచ్చి తాడేపల్లి ప్యాలెస్ గుమ్మం ముందు ఉంది, అది తాడేపల్లి ప్యాలెస్లో కూడా ఎంటర్ అయిపోద్ది. ఇక మిథున్ రెడ్డి దాకా వచ్చిందంటే నా దగ్గరికి ఆగదు అని నేనేమనుకుంటానంటే, మిథున్ రెడ్డి అప్రూవర్గా మారతాడా? అప్రూవర్గా మారకపోతే చిన్న వయసే, అతనికి రాజకీయ భవిష్యత్తు ఉండదు, ఖచ్చితంగా దీంట్లో జైలు జీవితం గడపవలసిందే. అప్రూవర్గా మారితే కనీసం ప్రజల్లోని సరే వాళ్ళ నాయకుడు చెప్పాడు కాబట్టి చేసాడేమో అనేది ఏమన్నా కలుగుతుందేమో సింపతి. అది లేదు, నాయకుడినే కాపాడుకోవాలనుకుంటే ఇతను కూడా నాయకుడిలాగా జైలుతో అనుభవించాలి. ఏదేమైనా మాత్రం ఇది ఒక పెద్ద స్కామ్లో ఈ సీరియల్ త్వరలోనే ఎండింగ్ అవ్వాలని, ఆ ప్రజాధనాన్ని ఎవరైతే ఎంత దోచుకున్నారో వాళ్ళందరి చేత కక్కించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమయ్యేలాగా ఈ సిట్టు మంచి విచారణ జరపాలని కూడా మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మద్యం స్కామ్లో జగన్మోహన్ రెడ్డి
న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుగులను వాడుకునే ప్రయత్నం చేసిన 32,000 మంది ప్రాణాలు తీసిన ఆత్మలు జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టవండు అద్భుతంగా విశ్లేషించిన కూసంపూడి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.